నమస్తే సకులు. ఈరోజు కథ పేరు మాలిష్ చేసేవాడు. ప్రపంచ దేశాన్ని ఏలే ప్రభంజన మహారాజు సైన్యాధిపతి హఠాత్తుగా మరణించాడు. ఆ పదవికి కొత్తవాడిని నియమించాలి. అందుకు యోగ్యులైన వాళ్ళు 4 ఉన్నారు. అందులో ఒకడిని ఎలా ఎన్నిక చేయాలో రాజుకు పాలుపోలేదు. రాజుగారి మంగలి ఉదయం పూట వచ్చి రాజుగారి శరీరానికి నూనె పట్టించి మర్దన చేసి స్నానం చేయించేవాడు. వాడికి రాజుగారు అప్పుడప్పుడు తన సమస్యల గురించి చెప్పేవాడు. ఈసారి రాజు మంగలికి తన సమస్య గురించి చెప్పాడు. అంతా విని మంగలి, సైన్యాధిపతికి ఉత్త శక్తి సామర్థ్యాలు ఉంటే చాలదు, వల్లమాలిన రాజభక్తి ఉండాలి. దేవుడికి సేవ చేయడానికి ఎలా సిగ్గుపడడో రాజుని సేవించడానికి కూడా అలాగే సిగ్గుపడరాదు అన్నాడు. ఇది ఎలా తెలుసుకోవాలి అన్నాడు రాజు. మంగలి ఉపాయం చెప్పాడు. రాజు సైన్యాధిపతి పదవి కోసం ఎదురు చూస్తున్న 4కి కబురు పంపాడు. 4 రాగానే రాజు, మీకు ఒక పరీక్ష పెట్టే ఉద్దేశంతో పిలిపించాను, కానీ నాకు ఒళ్ళు పట్టే మంగలికి తేలు కుట్టిందట. వాడు రాలేదు. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నది. ఇప్పటికీ వెళ్ళండి అన్నాడు రాజు. 4 వెళ్ళిపోవడానికి బయలుదేరారు. అయితే వారిలో ఒకడు తిరిగి వచ్చి, మంగలి రానంత మాత్రాన తమరు బాధపడాలా? దైవ సమానులైన మీకు సేవ చేయటమే కదా మా ధర్మం అంటూ రాజు వారిస్తున్నా వినిపించుకోకుండా రాజుకి నూనె పట్టించి ఒళ్ళు మర్దనా చేశాడు. వాడికి సైన్యాధిపతి పదవి లభించింది. వాడి పేరు సూరవర్మ. ఆ తర్వాత కొంతకాలానికి మంత్రి పదవి ఖాళీ అయింది. సూరవర్మ తన మిత్రుడైన మహమ్మతికి ఆ ఉద్యోగం సంపాదించే కబురు చెప్పాడు. మహమ్మతి ఉదయమే వచ్చి రాజుగారికి మాలిష్ చేసి మంత్రి పదవిని సంపాదించాడు. అది మొదలు ముఖ్యమైన పదవులు ఖాళీ అయినప్పుడల్లా రాజు తనకు చక్కగా మాలిష్ చేసిన వారికే ఆ పదవులు ఇస్తూ వచ్చాడు. అయితే కొన్ని ఉద్యోగాలకు పోటీలు, పరీక్షలు అవసరం లేదు. ఆస్థాన పురోహితుడి పదవి ఖాళీ అయితే పాత పురోహితుడి కొడుకు తప్ప ఆ ఖాళీ భర్తీ చేయడానికి మరొకరు లేడు. తనకు మాలిష్ చేయని వారికి ఇలా ఉద్యోగాలు ఇవ్వవలసి వచ్చిన రాజుకి బాధ కలిగి తన కింద ఉద్యోగం చేసే ప్రతి వాడు మొదటి రోజు తనకు మాలిష్ చేసి తీరాలి అన్న నియమం పెట్టాడు. అటు తర్వాత రాజుగారికి ఏదో చర్మ వ్యాధి పట్టుకున్నది. రాజవైద్యులు తమరు అడ్డమైన వారందరి చేత మాలిష్ చేయించుకున్నారు. ఎవడికో ఈ చర్మ వ్యాధి ఉండి తమకు వాడి నుంచి సంక్రమించింది. దీనికి చికిత్స చేయగలం, కానీ తమరు ఎవరి పడితే వాళ్లతో చేతులు ఒళ్ళు పట్టించుకోవడం మానాలి అన్నాడు. రాజుగారి రోగం నయమైంది. మాలిష్ శాసనం రద్దయింది. రాజు ఈ సంగతి మంగలితో చెప్పాడు. మంగలి నవ్వి, రాజభక్తి పరీక్షించడానికి మాలిష్ ఒక్కటే మార్గం కాదు. మీరు అకారణంగా తిట్టినప్పటికీ నవ్వుతూ సహించి క్షమాపణ చెప్పుకునేవాడు రాజభక్తి కలవాడే అన్నాడు. ఈ కొత్త సూత్రం మీద రాజు తన కొలువులో ఖాళీలు భర్తీ చేస్తూ వచ్చాడు. మాలిష్ పద్ధతి పోయినా అది నుడికారంలో అలానే ఉండిపోయింది. ఎవడైనా అర్హత లేనివాడు ఉద్యోగం సంపాదిస్తే వాడు ఎవరికో మాలిష్ చేసి ఉంటాడు అని ఇప్పటికీ అంటూ ఉంటారు. తరువాతి కథ మంత్రగ్రంథం. చందన దేశాన్ని విజయకేతుడు అనే రాజు చాలా కాలం పరిపాలించి వృద్ధాప్య దశలో మరణించాడు. ఆయనకు సంతానం లేదు. సింహాసనం కోసం కొందరు ప్రయత్నించి దేశంలో అరాచకం కలిగించాడు. ఆ స్థితిలో చాణక్యుడు అనే జ్ఞాని సహాయంతో సూర్యకాంతుడు అనే క్షత్రియ యువకుడు రాజయ్యాడు. ప్రజలు వేడుకలు చేసుకుని తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. చాణక్యుడు సూర్యకాంతుడిని చిరకాలం వర్ధిల్లమని దీవించి, ప్రభువు అన్నవాడు అధికారంలో ఉన్నాను కదా అని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. నేను భగవంతుడిని ప్రార్థించి పరిపాలనకు కావలసిన నియమాలు తెలుసుకొని నీకు చెప్తాను. వాటిని పాటిస్తూ ఆదర్శ ప్రభువు అనిపించుకో అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత చాణక్యుడు ఇంటి వద్ద కూర్చుని ఒక గ్రంథం రచించి దాన్ని తీసుకుపోయి సూర్యకాంతుడికి ఇచ్చాడు. ఇది మంత్రగ్రంథం. భగవంతుడు చెప్పగా నేను దీన్ని రాశాను. ఇందులోనివన్నీ భగవంతుడి వాక్యాలు. వాటిని ఎవరూ మార్చరాదు అని చాణక్యుడు రాజుతో అన్నాడు. సూర్యకాంతుడు ఆ గ్రంథాన్ని కళ్ళకద్దుకుని అందులోని విషయాలన్నీ చదివి ఒక్కొక్కటే అర్థం చేసుకుని అర్థం కాని విషయాలను చాణక్యుడి ద్వారా తెలుసుకుంటూ ఆ గ్రంథంలో ఉన్న ప్రకారమే పరిపాలన చేస్తూ ప్రజారంజకుడు అయ్యాడు. సూర్యకాంతుడు కొడుకు చంద్రకాంతుడు. అతను చిన్నతనం నుంచి అన్ని విద్యలలోనూ సూర్యకాంతుడి కొడుకు చంద్రకాంతుడు అతను చిన్నతనం నుంచి అన్ని విద్యలలోనూ అఖండ ప్రజ్ఞను కనపరుస్తూ వచ్చాడు. అతనికి ఉన్న ఒకే ఒక్క పెద్ద వ్యసనం వేట. చంద్రకాంతుడు 18 ఏళ్ల వాడుగా ఉండగా సూర్యకాంతుడు మరణించాడు. చంద్రకాంతుడు రాజయ్యాడు. అప్పటికే చాణక్యుడు కూడా వృద్ధుడైపోవడంతో ఆయన స్థానంలో ఆయన కొడుకు శ్రీశుకుడు పనిచేస్తున్నాడు. చంద్రకాంతుడికి శ్రీశుకుడికి చాలా గాఢమైన మైత్రి. అయితే
దానిని తలవని తలంపుగా ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. ఎలాగంటే చంద్రకాంతుడు వేటకు వెళ్ళి ఒక పొదలో ఉన్న మనిషిని చూసి మృగం అనుకుని బాణంతో కొట్టి చంపాడు. మంత్రగ్రంథంలో శిక్షాస్మృతి ప్రకారం శిక్ష అందరికీ ఒకటే. అందుచేత రాజును హత్యానేరానికి శ్రీశుకుడు విచారించవలసి ఉన్నది. మతగ్రంథంలో చెప్పిన ప్రకారం చంద్రకాంతుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం తప్ప గత్యంతరం లేదు. కానీ తెలియక చేసిన పొరపాటుకు చంద్రకాంతుడికి అంత దారుణమైన శిక్ష ఇవ్వడం తప్పని శ్రీశుకుడికి అంతరాత్మ చెబుతున్నది. పోనీ మత గ్రంథాలన్నీ ఉల్లంఘిద్దామంటే అందువల్ల చాలా గొడవ జరుగుతుంది. శ్రీశుకుడు తండ్రిని సలహా అడిగితే వేట తమకంలో కన్ను మెన్ను కానకుండా ప్రవర్తించినందుకు చంద్రకాంతుడు శిక్ష అనుభవించవలసిందే అన్నాడు. శ్రీశుకుడు ఆవేశపడి, మంత్రగ్రంథం దేవుడే కదా చెప్పాడన్నారు, భగవంతుడిని ఎలా వశపరుచుకోవాలో నాకు చెప్పండి, ఆయన నుంచి చంద్రకాంతుడిని కాపాడే ఉపాయం తెలుసుకుంటాను అన్నాడు. చాణక్యుడు నవ్వి, వెర్రివాడ, ఆ వాక్యాలన్నీ నిజంగా భగవంతుడు చెప్పినవే అనుకున్నావా? అధికారం వల్ల కలిగే అహంకారపు పొర రాజుల కళ్ళను కప్పకుండా ఉండడం కోసం నేను మత గ్రంథాన్ని భగవంతుడి పేరు మీద సృష్టించాను అన్నాడు. అలా అయితే నేను భగవంతుడి పేరిట మంత్రగ్రంథంలో కొన్ని మార్పులు చేస్తాను. రాజులకు 1,00,000 బాధ్యతలుంటాయి. అందుచేత సామాన్యుడికి రాజుకి ఒకే రకమైన న్యాయం పనికిరాదని, రాజు ఏమి చేసినా తప్పు లేదని మంత్రగ్రంథంలో రాస్తాను అన్నాడు శ్రీశుకుడు తొణకకుండా. చాణక్యుడు కోపంగా, మూర్ఖుడా, స్నేహితుడిని రక్షించడం కోసం మంత్రగ్రంథంలో మార్పులు చేశావంటే అది దేశానికే ప్రమాదం, నేరానికి పదవితో నిమిత్తం లేదు అన్నాడు. కానీ శ్రీశుకుడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. తర్వాత అతను భగవదానుదేశంగా తాను మంత్రగ్రంథంలో కొత్త సూత్రాలు చేర్చినట్లు ప్రకటించాడు. చంద్రకాంతుడు కాపాడబడ్డాడు. ఇది జరిగిన కొద్ది మాసాలకు ఆ దేశపు సైన్యాధిపతి చంద్రకాంతుడిని హత్య చేసి తానే రాజయ్యాడు. అయితే తన రాజరికాన్ని ప్రజలు మన్నించాలంటే శ్రీశుకుడి సహకారం ఉండాలని గ్రహించి అతడు శ్రీశుకుడిని పిలిపించాడు. నువ్వు హంతకుడివి, ముందు నీ మీద విచారణ జరపాలి అన్నాడు శ్రీశుకుడు చంద్రకాంతుడి మరణానికి లోపల కుమిలిపోతూ. నేనిప్పుడు రాజును, అన్ని విచారణలకు అతీతుడిని అన్నాడు సైన్యాధిపతి. నువ్వు నేరం చేసినప్పుడు రాజువు కావు, న్యాయస్థానం ఎక్కడా తప్పదు అన్నాడు శ్రీశుకుడు. సైన్యాధిపతి నవ్వి, నా నేరం నన్ను రాజుగా అంటే నేరానికి అతీతుడిగా చేసింది. రాజైన వాడు ఏమి చేసినా తప్పు లేదని మంత్రగ్రంథమే చెబుతున్నది. ఒక కొత్త సూత్రం చేర్చండి, లేదా తిన్నగా భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోగలరు అన్నాడు. శ్రీశుకుడికి మతి పోయినట్లయింది. తండ్రి మాట వినక తన మిత్రుడైన చంద్రకాంతుడిని కాపాడటానికి గాను తాను మంత్రగ్రంథంలో చేర్చిన మార్పు ఇలా పరిణమించింది. దాని మూలంగా అధికార దాహం గల వారందరికీ కొత్త ఆశలు ఏర్పడ్డాయి. గత్యంతరం లేక శ్రీశుకుడు మంత్రగ్రంథంలో సైన్యాధిపతి చెప్పిన మార్పులు చేశాడు. ఆ గ్రంథం ప్రజాపీడనకు బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. దుష్పరిపాలనకు జవాబుగా అరాచకం చెలరేగింది. సైన్యాధిపతికి పరిపాలన చేసేటందుకు వ్యవధి లేదు. అతని కాలమంతా ఆత్మరక్షణలోనే సరిపోయింది. ఈ విపద్దశలో ఒక కొత్త ప్రజానాయకుడు వెలువడ్డాడు. అతను పాతరాజును తొలగించి తానే రాజయ్యాడు. శ్రీశుకుడు ఈ కొత్త రాజును కలుసుకొని, నిజంగా నువ్వు ప్రజల బాగును కోరేవాడివే అయితే ఇప్పుడున్న మంత్రగ్రంథాన్ని మర్చిపో, అనుభవజ్ఞులతో సంప్రదించి రాజ్యపాలన చేయడానికి కొత్త నియమాలు, న్యాయసూత్రాలు ఏర్పరచుకో. ఏ పరిస్థితుల్లోనూ వాటిని అధిగమించకు. నీ ప్రాణం కాపాడుకోవడానికే అయినా సరే ధర్మసూత్రాల జోలికి పోకు అని సలహా ఇచ్చాడు. మరొక కథ. నిలకడ లేని శిష్యుడు. కమలుడు తెలివితేటలు కలవాడు. అయితే అతనికి ఉన్న ఊళ్ళో చదువుకోవడం పడలేదు. ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న జీవనుడు అనే గురువుకు ఒక పద్ధతి, ఒక నియమము లేదు. విద్యార్థులకు తోచినప్పుడు చదువు చెప్తాడు, జాము పొద్దెక్కి లేస్తాడు, రోజు స్నానం కూడా చేయడు. జీవనుడి దగ్గర కమలుడు 1 మాసం రోజులు చదువుకున్నాక అతని తండ్రి అతన్ని పొరుగుళ్ళో బంధువుల ఇంట పెట్టి మాతంగుడు అనే గురువు దగ్గర చేర్చాడు. మాతంగుడి అలవాట్లు మంచివి. తన శిష్యులకు ఆయన మంచి అలవాట్లు బోధించేవారు. గురువు చెప్పిన ప్రకారం కమలుడు రోజు కోడి కూసే వేళకు లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి అనంతరం దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసి గురువుగారింటికి తిరిగి వచ్చేవాడు. ఇప్పటికీ మాతంగుడు జపం చేసుకుంటూ ఉండేవాడు. జపం పూర్తయ్యేసరికి 2 గంటలు పట్టేది. తర్వాత ఆయన భోజనం చేసి విశ్రమించేవాడు. సాయంకాలం మాతంగుడికి మరికొంత తతంగం ఉండేది. అది పూర్తయ్యేసరికి రాత్రి భోజనాల వేళ అయ్యేది. కమలుడు వెళ్ళి భోజనం చేసి వచ్చేసాడు. భోజనం చేసిన వెంటనే చదువుకోవడం ఏమాత్రం మంచిది కాదనేవాడు గురువుగారు. తర్వాత కొద్దిసేపటికల్లా నిద్ర సమయం అయ్యేది. అది కమలుడి దినచర్య.
చదువు సరిగా కొనసాగడం లేదని దిగులు పడవద్దు. శరీరాన్ని నియమాలతో క్రమశిక్షణలో ఉంచితే చదువు దానంతట అదే వస్తుంది అనేవాడు మాతంగుడు. మాతంగుడి శిష్యులకు చదువు దానంతట అదే రావాలి కానీ ఆయన చెప్పడని తేలిపోయింది. 2 నెలలు గడిచాక కమలుడిని అతని తండ్రి మరో గ్రామం తీసుకుపోయి అక్కడ బంధువుల ఇంట పెట్టాడు. ఆ గ్రామంలో కమలుడు శ్రీపాణి అనే గురువు వద్ద చేరాడు. ఆయనకు మంచి అలవాట్లు ఉన్నాయి కానీ చాదస్తం లేదు. పూజలు చేస్తాడు కానీ రోజల్లా చేయడు. ఆయన కమలుడితో ఇలా అన్నాడు: గురువంటే దేవుడితో సమానం. దేవుడికి దండం పెడితే పాపాలన్నీ నశించి పుణ్యం వచ్చినట్లే. గురువుకు శ్రద్ధగా పగలనక రాత్రనక శుశ్రూష చేస్తూ ఉంటే చదువు దానంతటా అదే వచ్చేస్తుంది. కమలుడు గురు శుశ్రూష చేశాడు. ఉదయం లేవగానే గురువుగారి పూజామందిరం శుభ్రం చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి ఆయన పూజలో ఉండగా ఆవు పాలు పితికి గురువు పత్నికి ఇచ్చేవాడు. ఆవిడ పనులు చేసుకుంటూ వాళ్ళ ఆఖరు పిల్లలను ఆడించేవాడు. తర్వాత సంతకు వెళ్ళి వెచ్చాలు తెచ్చి ఇచ్చేవాడు. ఆ తర్వాత గురువుగారి పొలానికి వెళ్ళి అక్కడ పొలం మీద అజమాయిషీ చేసేవాడు. అతని మధ్యాహ్న భోజనం పొలానికే వచ్చేది. పూర్తిగా అలసిపోయి సాయంత్రం అతను ఇల్లు చేరేవాడు. ఆ సంగతి గుర్తించి శ్రీపాణి అతని కోసం ఉడకనీళ్ళు సిద్ధం చేయించి ఉంచేవాడు. సుఖంగా స్నానం చేసి కమలుడు భోజనం చేసేవాడు. తర్వాత గురువుగారు పడుకుంటే కమలుడు అతనికి ఒళ్ళు పడుతూ గురు శుశ్రూష చేసి మహాజ్ఞానులైన వారి కథలు గురువు చెప్పగా శ్రద్ధగా వినేవాడు. ఇక్కడ కూడా చదువు దానంతట అదే రావాలి తప్ప ఎవరూ చెప్పరని కమలుడికి అర్థమైంది. అతన్ని తండ్రి మరో గ్రామంలో ఉన్న గురుకులానికి పంపాడు. ఈ గురుకులాన్ని నడిపే శంకరుడు మంచి అలవాట్లు కలవాడే. ఆయనకు శుశ్రూషలు చేయించుకోవాలన్న పట్టింపు కూడా లేదు. కానీ ఆయన మహాముకోపి. శిష్యుల మీద కోపం వస్తే వాళ్ళ చేత 2 మాసాల తోట పని చేయించి చదువు చెప్పేవాడు కాదు. కమలుడు గురుకులంలో అడుగుపెట్టే నాటికి శంకరు శిష్యులందరూ తోట పనే చేస్తున్నారు. చేరిన 2 రోజులకి అతను కూడా తోట పనిలో ప్రవేశించాడు. ఈ తోట పనికి హద్దు ఉండేటట్లు లేదు. ఎందుకంటే ఆ తోట పని సరిగా చేయటం లేదని గురువు శిష్యుల శిక్షణ పొడిగించేవాడు. ఈ విధంగా జీవితమంతా తోట పనిలోనే గడిచిపోతుందని కమలుడికి తోచింది. అతను ఈసారి తానే నిర్ణయం తీసుకుని గురుకులాన్ని వదిలి ఇంకో గ్రామానికి పోయి అక్కడ సుగాత్రుడు అనే గురువు దగ్గర చేరాడు. సుగాత్రుడు సంగీత ప్రియుడు. ఆయన తన గురువుగారి వద్ద తంబూరా వాయించి సంగీతం అంతా తానే నేర్చుకున్నాడట. ఆయన కమలుడికి తంబూరా ఇచ్చి తాను పాడసాగాడు. 2 సంవత్సరాల పాటు కమలుడు చాలా గ్రామాలు తిరిగాడు. ప్రతి చోట అతనికి చదువు దానంతట అదే రావాల్సిన అవసరం కనిపించింది. అతను తన గ్రామానికే తిరిగి పోదామనుకున్నాడు. కానీ అక్కడ గురువుకు ఒక పద్ధతి పాడు బొత్తిగా లేదని గుర్తుకు వచ్చి ఆ ఉద్దేశం మార్చుకున్నాడు. ఈలోగా కమలుడు ఉన్న గ్రామానికి ఎవరో యువకుడు వచ్చి వేదాంత ఉపన్యాసాలు ఇస్తున్నట్లు తెలిసింది. కమలుడు కూడా ఉపన్యాసం వినడానికి వెళ్ళాడు. ఉపన్యాసం చాలా ధారాళంగా సాగింది. కానీ కుర్రవాడిని అభినందించుకుందామని కమలుడి దగ్గరికి వెళ్ళి చూస్తే అతను ఎవరో కాదు, తన గ్రామానికే చెందిన మాధవుడు. ఇద్దరూ ఒకరినొకరు గుర్తించి కౌగలించుకున్నారు. నా విద్యాభ్యాసం ముగిసింది. దాన్ని విస్తృతపరచుకోవడానికి 1 సంవత్సరం పాటు ఊరూరా తిరిగి ఉపన్యాసాలు ఇవ్వమని గురువుగారు చెప్పారు అన్నాడు మాధవుడు. కమలుడు ఆశ్చర్యంగా, 2 సంవత్సరాల క్రితం నీకు అక్షర జ్ఞానం మాత్రమే ఉండేది. ఇంత కొద్ది కాలంలో నీకు ఇంత విజ్ఞానం ప్రసాదించిన నీ గురువు ఎవరు అని అడిగాడు. 2 సంవత్సరాలంటే కొన్ని వందల రోజులు కదా అని కొద్ది వ్యవధి ఎలా అవుతుంది అది? నీకు తెలుసు కదా, జీవనుడే నాకు గురువు. నువ్వు కూడా చాలా జ్ఞానం సంపాదించి ఉంటావు అన్నాడు మాధవుడు. మంచి గురువు కోసం వెతుకుతూ మంచి అలవాట్లు నేర్చుకున్నాను. ఇంటి పనులు, పొలం పనులు, తోట పనులు నేర్చుకున్నాను. పెద్దలకు సేవలు చేయడం కూడా నేర్చుకున్నాను. ఇక వెళ్ళి జీవనుడి వద్ద చదువు నేర్చుకుంటాను అన్నాడు కమలుడు. ఈరోజుకి కథ సమాప్తం. సకులు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.